అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శైలజానాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పులో తెరపైకి ఓబీసీ వర్గీకరణ అంశం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో ఓబీసీ ఉపకులాల వర్గీకరణ తెరపైకి వచ్చింది. ఓబీసీల్లో వర్గీకరణపై 2017లో ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ గత ఏడాది రాష్ట్రపతికి నివేదిక ఇచ్చిన ఏ కారణంతోనూ కేంద్రం దానిని బయటపెట్టలేదు. ఓబీసీ లోన్లు కొన్ని కులాలకే ప్రయోజనాలు దక్కాయనే వాదనలు ఉన్నాయని, 27% రిజర్వేషన్లు అందులో ఇతర ఉపకులాలకు సమానంగా పంచాలనే డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ కొనసాగించాలని మాజీ మంత్రి శైలజానాథ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన, ఏబిసిడి వర్గీకరణ పైన తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నది ఒక హెట్రోజీనస్ గ్రూప్ అని గుర్తిస్తూ, అంటే అనేక ఎథనిక్ గ్రూపుల వాళ్ళు దీంట్లో ఉన్నారు అని గుర్తిస్తూ తీర్పిస్తూ, అట్లాగే అవకాశాలు అందని వాళ్ళకు అవకాశాలు రావాలి అని చెప్తూ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును నేను స్వాగతిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటా ఉన్నా, తగిన గౌరవంతో అందరికీ కూడా. షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లు అన్నది వేలాది సంవత్సరాలుగా జరిగిన కుల వివక్ష, కుల దురహంకారంతో షెడ్యూల్డ్ కులాల వాళ్ళని చేసిన దుర్మార్గాలకి పరిష్కారంగా అన్నకంటే కూడా దానికి పరిహారంగా భారత రాజ్యాంగం ఇచ్చిన అంశాన్ని గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నా. ఇది ఏ అంశంతోనూ ముడిపడలేదు. డైరెక్ట్గా కులం వలన వచ్చిన వివక్ష, కులం వలన వచ్చిన బాధలు, కులం వలన వచ్చిన అణచివేత, కులం వలన మనిషిని మనిషిగా గుర్తించలేని తనానికి వచ్చిన తప్ప ఇది ఇంకో విధంగా కాదన్న సంగతిని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది పరిహారం మాత్రమే. ఇంకా చాలా రోజుల పాటు ఈ యొక్క కుల వ్యవస్థలో, ప్రత్యేకించి హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థలో సాటి మానవుని మనిషిగా చూడ్డానికి కూడా నిరాకరించి మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అణిచివేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక వెసులుబాటుతోనే ఈ రోజున కొద్దిగా అయినా షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళు సమాజంలో మనగలుగుతున్నా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతూ, అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఆ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు స్ఫూర్తిని నేను గౌరవిస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను. అట్లాగే మందకృష్ణ మాదిగ గారికి కూడా నేను సంతోషంతో కూడిన అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ తీర్పులో చట్టంగా మారేటప్పుడు జరిగే లోటుపాట్లను సవరించేందుకోసం అందరితో మాట్లాడి ఆ లోటుపాట్లు సవరించుకొని అందరికీ మేలు జరిగే విధంగా దీన్ని అమలు చేసేదాని కోసం ఆయన వంతు పాత్ర ఆయన నిర్వహించమని కూడా నేను ఒక సూచన కృష్ణ గారికి ఇస్తూ ఉన్నాను. వారికి కృషిని అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. నేను చూస్తూ ఉన్నాను, ఎక్కడ పడితే అక్కడ మీ వాళ్ళు చాలా హర్షాన్ని, మా వల్లనే వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీల వల్లనే వచ్చింది అని చెప్పుకుంటే సుప్రీంకోర్టు యొక్క విశ్వసనీయత పట్ల మచ్చబడుతుంది. 6 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అన్ని విషయాల్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఇచ్చిన తీర్పు, దాంట్లో కొన్ని మనకు నచ్చకపోవచ్చు. నాకు అని నచ్చాల్సిన అవసరం లేదు, నాకు కూడా కొన్ని నచ్చకపోవచ్చు. కాబట్టి రాజకీయ పార్టీలకు అన్వయించుకోవడం అన్నది కరెక్ట్గా, దీని పట్ల అందరూ సపోర్ట్ చేశారు. దీన్ని ఉషా మెహ్రా కమిటీ వేసి తద్వారా ఆ రోజున ఆ కమిటీ రిపోర్ట్ తెప్పించుకున్న
కాంగ్రెస్ పార్టీ నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. అట్లాగే కర్ణాటకలో సదాశివ కమిటీ ఏర్పాటు చేసి రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేసిన చిత్తశుద్ధితో కృషి చేసిన కర్ణాటక ప్రభుత్వాన్ని నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఎటువంటి షరతులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన తక్షణం దీనిపైన ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో చట్టాన్ని చేసి ఇప్పటికి ఏవేవైతే ఖాళీగా ఉన్నాయో ఉద్యోగాలు అన్నిట్లో కూడా ఈ వర్గీకరణ స్ఫూర్తితో అంశంతో ముడిపెట్టి చట్టబద్ధంగా ఉద్యోగాల నియామకాలు జరపాలి అని కోరుకుంటా ఉన్నాను.